సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ అయితే రిసీవ్ చేసుకున్నాను. సో లైక్ కామెంట్స్ అండ్ మెసేజెస్ లైక్ సార్ హౌ టు స్టార్ట్ మోడలింగ్. సో నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను ఫస్ట్ స్టెప్ అయితే ఏం తీసుకోవాలి మోడలింగ్ స్టార్ట్ చేయాలంటే, లేదంటే సో బేసిక్గా మనం స్టార్ట్ చేయాలంటే క్వాలిటీస్ ఏమి ఉండాలి, రిక్వైర్మెంట్ ఏమి ఉండాలి, సో ఇవన్నీ అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే మోడలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. సో మేము ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నా పేరు సాయి కుమార్, ఐఎమ్ యాక్టర్ అండ్ మోడల్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోడలింగ్ అంటే ఏంటి. సో గైస్, మోడలింగ్ అంటే ఏమీ లేదు. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. లైక్ మన మార్కెట్లో ఒక బ్రాండ్ ఏదైనా వస్తుంది కదా, సో ఆ బ్రాండ్ అనేది న్యూ డిజైన్స్ని సంథింగ్ తీసుకొస్తుంది. సో వాటిని రిప్రజెంట్ చేయాలి, చూపించడానికి ప్రజలకి మనకి ఏం కావాలి, సో ఒక మోడల్ కావాలి. సో దానికోసమే మోడలింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో మోడల్స్ ఏం చేస్తారంటే ఏదైతే కొత్తగా న్యూ డిజైన్స్ అయితే వచ్చాయో మార్కెట్లోకి, సో వాళ్ళు ఆ డ్రెస్సెస్ అని వేర్ చేసుకొని ర్యాంప్ వాక్ చేస్తారు. ర్యాంప్ వాక్ అంటే సో మీకు అర్థం అవ్వాలంటే సో సెలబ్రిటీస్ కట్ట మనకి వాక్ చేస్తారు కదా ర్యాంప్స్, సో దట్ ఈస్ ద ర్యాంప్ వాక్ అనమాట. సో ఈ మోడల్స్ ఏం చేస్తారంటే కొత్తగా ఏదైతే డిజైన్స్ వచ్చాయో సో బ్రాండ్స్తో కొలాబరేట్ అవుతారు, లేదా బ్రాండ్స్ అనేవాళ్ళు ఈ మోడల్స్ని హైర్ చేసుకొని సో వాళ్ళ బ్రాండ్ని సో ఈ మోడల్స్ యూజ్ చేసుకుని ప్రమోట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద బేసిక్, మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను, దట్ ఈస్ ద బేసిక్ మోడలింగ్. అండ్ మార్కెట్లో అయితే మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన బ్రాండ్స్ నైక్, పూమా, లైక్ దట్ మనకి బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ బ్రాండ్ ఎవ్రీ టైమ్ న్యూ డిజైన్స్ అనేది తీసుకొస్తూనే ఉంటుంది. సో వాటిని చూపించడానికి సో మేల్ మోడల్స్ అనే వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. సో ఫ్యూచర్ గ్రోత్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. లైక్ బ్రాండ్స్తో కొలాబరేట్ అవ్వచ్చు. లైక్ చాలా మందికి అయితే యాక్టింగ్ వెళ్ళాలని ఉంటుంది. సో మోడలింగ్ నుంచి అయితే యాక్టింగ్ వెళ్ళడానికి ఇది, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సెలబ్రిటీస్ చాలా మంది సో మోడలింగ్ నుంచే స్టార్ట్ చేసి సో వాళ్ళు యాక్టర్స్గా మారారు అనమాట. సో అదొక ఛాన్స్ అయితే ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఎవరైతే మోడలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారో సో వాళ్ళు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మోడలింగ్లో అయితే చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో లైక్ రన్వే, ఆఫ్ ఫ్యాషన్, కమర్షియల్, లైక్ చాలా అయితే ఉంటాయి. సో ఈచ్ మోడలింగ్ కేటగిరీకి సెపరేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో రన్వేకి అయితే మనకి గర్ల్స్కి అయితే 5.7, బాయ్స్కి 5.11, లైక్ కమర్షియల్కి బ్యూటీ, సమ్ లైక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో అది బేస్డ్ ఆన్ ది బ్రాండ్స్ బట్టి అయితే ఉంటాయి. సో ఈచ్ బ్రాండ్కి అయితే సెపరేట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో అది మనం మెయిన్లీ తెలుసుకోవాల్సింది అనమాట. సో ఇప్పుడు నేను బేసిక్గా అసలు మోడలింగ్లో టైప్స్ అయితే ఏముంటాయో చెప్తాను. మోడలింగ్లో వచ్చి మనకి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చి రన్వే అండ్ కమర్షియల్, ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ అండ్ బాడీ మోడలింగ్. సో దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చి రన్వే అనమాట. సో రన్వేకి ఆల్రెడీ చెప్పాను కదా, సో మినిమం హైట్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. గర్ల్స్కి అయితే 5.7 అండ్ బాయ్స్కి అయితే 5.11. సో రన్వే చేయాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం మినిమం హైట్ క్రైటీరియా అనమాట ఇది. సో రన్వే మోడలింగ్ అంటే ఏమీ లేదు. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో సెలబ్రిటీస్ అయితే ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు. సో మీకు రన్వేలో సర్టెన్ లెవెల్ వచ్చినప్పుడు సో మీరు కూడా హై బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ నైక్, పూమా, లైక్ దట్. సో ఆ బ్రాండ్స్ అయితే మీరు ర్యాంప్ వాక్ చేయొచ్చు అనమాట. సో సెలబ్రిటీస్తో కూడా మీరు ర్యాంప్ వాక్ అయితే చేయొచ్చు. బట్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మనం కొంచెం కష్టపడాలి. సో స్టార్టింగ్లో అయితే స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఫేస్ చేస్తూ కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్గా అయితే అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి కమర్షియల్ మోడలింగ్. సో కమర్షియల్ మోడలింగ్ అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఆన్లైన్స్ ఉంటాయి కదా. సో మీకు ఆన్లైన్స్లో చాలా మోడల్స్ అయితే చూస్తూ ఉంటారు న్యూ డిజైన్స్ వచ్చినప్పుడు. లైక్ ఫ్లిప్కార్ట్ మీరు స్క్రోల్ చేస్తుంటారు కదా, స్క్రోల్ చేసినప్పుడు, లేదా అమెజాన్ మీరు స్క్రోల్ చేస్తారు, స్క్రోల్ చేసినప్పుడు మీకు మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ వచ్చి మనకి కమర్షియల్లోకి వస్తారనమాట. లైక్ ప్రింట్ యాడ్స్లో వస్తారు, మ్యాగజైన్స్లో వస్తారు, బ్రాండ్ ప్రమోషన్స్లో వస్తారు, టీవీ యాడ్స్లో వస్తారు. సో వీళ్ళన్నింటిలో వచ్చే వాళ్ళందరూ మాత్రం కమర్షియల్ మోడల్స్. నెక్స్ట్ వన్ వచ్చి ఫిట్నెస్ మోడలింగ్. ఫిట్నెస్ మోడలింగ్ అంటే ఏమి ఉండదు. సో లైక్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫిట్నెస్ బ్రాండ్స్ కానీ ఇవన్నీ, సో వీటిని ప్రమోట్ చేస్తారన్నమాట ఫిట్నెస్ మోడల్స్ అనేవాళ్ళు. సో వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే గుడ్ బాడీ ఉండాలి. సో ఎవ్రీ టైం జిమ్కి వెళ్తూ ఉంటే సరిపోతుంది. సో మినిమం ఫిజిక్ అనేది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో హెవీ అయితే ఏం అవసరం లేదు, మినిమం మీడియం ఉంటే సరిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మన టీవీ యాడ్స్లో కానీ, సేమ్ టీవీ యాడ్స్, లైక్ ఆన్లైన్ బ్రాండ్ ప్రమోషన్స్, ఎక్కడైతే మన ఫిట్నెస్ సంబంధించిన నీడ్ అయితే ఉంటుందో సో అక్కడైతే ఫిట్నెస్ మోడల్స్ అయితే యూజ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు బాడీ మోడలింగ్ గురించి మాట్లాడుకుంటే సో స్పెసిఫిక్ పార్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ హ్యాండ్స్, లైక్ ఫేస్, లైక్ లెగ్స్, బికాస్ సో ఫైనల్ వన్ వచ్చి ఫ్యాషన్ అనమాట. సో ఫ్యాషన్ అనేది రన్వేకి వస్తుంది, కమర్షియల్కి వస్తుంది, రెండింటికి అయితే ఫ్యాషన్ అనేది వస్తుంది. సో రన్వే ఆల్రెడీకి తెలిసిందే, సో హైట్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కమర్షియల్కి అయితే హైట్ రిక్వైర్మెంట్ అయితే ఏమి ఉండదు. సో గాయస్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే మోడలింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటారో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇది మ్యాక్సిమం అందరికీ అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు మరిన్ని అప్డేట్స్ కావాలన్నా
జస్ట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే రీడ్ చేస్తాను. సో ఫ్యూచర్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన వ్లాగ్స్ అయితే చేయడానికి అయితే నాకు ఛాన్స్ ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.